అంటే ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? లక్షల సార్లు రీసెంట్‌గా ఎప్పుడైనా? ఏడ్చిన. ఎందుకు? ఎప్పుడు? చెప్పలేను. నెలల కొద్దీ ఏడ్చిన. నెలల కొద్దీ? నెలల కొద్దీ ఏడ్చిన. అంటే అది చెప్పొద్దనుకుంటున్నారా? లేకుంటే చెప్పొద్దనుకుంటున్నా. నెలల కొద్దీ ఏడ్చిన, నెలల కొద్దీ బాధపడ్డా. అంటే ఇంట్లో వాళ్ళ గురించా? లేకుంటే బయట ఇంట్లో వాళ్ళు ఏదో అంటే ఇంట్లో వాళ్ళ జీరో సమస్యలు నాకు. హ్మ్. బయట వాళ్ళే కూడా జీరో సమస్యలు. నాతో పనిచేసిన నా సహచరుల బాధ కోసం ఓకే. అంటే చెప్పాలనుకోవట్లేదు. అనుకోవట్లేదు. చెప్పను కూడా. నేను వాళ్ళతో పనిచేసిన వాళ్ళందరూ హిమాలయాలంతా ఉన్నతమైన ఎత్తుకెదిగి ఒక క్రూరమైన చనిపోయి అనేక చిత్రహింసల గురి కాబడి ఆ బిడ్డలు అట్లా వస్తుంటే మనసు కలిసివేస్తుంది. ఇప్పుడు నేనున్న శివన్న ఒక్కరోజు నా ఇంటర్వ్యూ తీసుకున్నా, ఎన్నో సోషల్ మీడియాలో చూసినావు. నేను చచ్చిపోతే నువ్వు బాధపడవా? వస్తా కూడా కదా! వస్తావు కదా. ప్రోగ్రాంలలో చూసిన శివన్నకి పుష్పక కోసం వస్తా మాట్లాడతానుంటే కలిసి పనిచేసినాం, కలిసిన రాజకీయాల్లో ఉన్నాం, కలిసి నడిచినాం, అనేక సందర్భాలలో కలిసినాం, వచ్చినాం. మీరు మీడియాలో ఉన్నారు, నేను పాటల రంగంలో ఉన్నా. వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బతికిరు, నాకు నచ్చినట్టు నేను బతికినా. నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు, నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నా. కానీ మన మధ్యన మానవ సంబంధాలు అయితే ఉన్నాయి కదా. ఒకప్పటి స్నేహం అయితే ఉన్నది కదా. ఆ స్నేహాన్ని కొనసాగించకపోవచ్చు, ఎక్కడో ఆగిపోవచ్చు. కానీ ఆ స్నేహానికి తీపి జ్ఞాపకాలు అయితే మిగిలి ఉన్నాయి కదా. ఆ జ్ఞాపకాలు ఈరోజు చేదు జ్ఞాపకాలయ్యి వాళ్ళు బాధలో ఉంటే, వాళ్ళ కుటుంబం ఉంటే ఎట్లయితుంది? సో అట్లాంటిది ఒకటి అయింది. వందలైనవి. అన్న నా ఉద్యమ సహచరులు నాతో ఉన్న రియాజ్ అన్న, చర్చల ప్రతినిధి రియాజ్ అన్న నాతో పాటు ఉన్నాడు. నేను కలిసి ఉన్నాం, అన్న నేను ఇద్దరం. వీరేశం నేను తక్కువ కాలం కలిసి ఉన్నాం. రియాజ్ అన్న నేను చర్చల ప్రతినిధి, మా పార్టీ నుంచి పోయిన చర్చల ప్రతినిధి, ఆ రోజు పార్టీ చర్చల ప్రతినిధి రియాజ్ అన్న జస్ట్ ఒక 1 అవర్ మాతో ఉండి 1 అవర్ తర్వాత ఎన్కౌంటర్ చనిపోయింది అన్న. డెడ్ బాడీ కోసం పోతే, ఆ దేహం కోసం పోతే 3 రోజులు కూర్చోబెట్టుకొని, మా దగ్గర పైసలు లేకపోతే ఒక టాటో సుమల బాడీని పెట్టుకొని తీసుకొస్తుంటే పురుగులు ఇట్లా పారిపోతుంటే